వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఒక నిర్మాతగా అంటే 84 నుంచి డబ్బింగ్ సినిమాలు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి 87 నా ఫస్ట్ సినిమా శ్రీదేవి మూవీస్. సరే అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 2025 మొన్న సారంగ్ ప్రాణజాతకం అప్పటి నుంచి చాలా చూశాను. అయినా కూడా సినిమా తప్పితే ఇంకో ప్యాషన్ లేదు. చాలామందికి ఇక్కడ ఉన్న పెద్దలు చాలామంది పెద్ద పెద్ద వేరే వేరే ఉన్నా కూడా సినిమా మీద ప్యాషన్తోనే వచ్చి ఇవాళ మనకి 24 క్రాఫ్ట్స్కి కానీ చాలామందికి అంటే పనిపించి వాళ్ళు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు సుఖంగా ఉన్నారు కాదు. ఇక్కడ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు బడా నిర్మాతలు కబలించేస్తున్నారు. ఎంత అన్యాయం అండి. ఇలా మాట్లాడుతున్న కొంతమంది గురించి నేను మాట్లాడదా అంటే మీ అందరికీ తెలిసిన నిజాలు ఇవి. ఒక్క సినిమా నువ్వు తీసి దాదాపు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను ప్రజల కోసమే మాట్లాడుతున్నాను, నిర్మాతల కోసమే పాటు పడుతున్నాను ఒక వ్యక్తి ఒక్కసారి ఆయన వికీపీడియా తీయమనండి. మేము వికీపీడియా మా వికీపీడియాలు మీకు ఉంటాయి. నేను చిన్న అంటే ఈ అప్ అండ్ డౌన్స్ అందరూ చూశారు. పెద్దవాళ్ళు అందరూ చూసినా ఎవరు ఇండస్ట్రీని వదిలిపెట్టి వెళ్ళిపోలేదే. ఇంకా ఇప్పుడు నేను మొన్న సినిమా తీశాను, డిజాస్టర్ సినిమా. అయినా నేను వెళ్ళిపోవట్లేదు, ప్యాకప్ చేసి ఇంకో పని చేసుకుందాం వెళ్ళట్లేదుగా. శ్వాస ఉన్నంతకాలం ఇక్కడే పని చేద్దాం అనుకున్నాను. నిజాయితీగా ఉండాలి, మాట పడకుండా ఉండాలి. అస్సలు కాంట్రవర్సీ నాకు తెలిసి మీ పాత్రికేయ మిత్రులకు తెలుసు. నేను ఎప్పుడు కాంట్రవర్సీకి వెళ్ళను కూడా. అందరూ నాకు కావాలి, అందరితోనూ ఉండాలని. మనదంతా ఒకే ఒక కుటుంబం. ఇవాళ ఎలక్షన్స్ వచ్చాయి కదా అని ఎలా మారుతాం? ఒక్కటి నాకు అర్హత ఉందా మాట్లాడటానికి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి. క్యూబ్లు యూఎఫ్లు సాల్వ్ చేస్తా ఉంటావు నువ్వు. అసలు నువ్వు ఫస్ట్ వాళ్ళకి తెలియదా వాళ్ళు ఎంత కార్పొరేట్స్? నువ్వు ఏం సినిమాలు తీసావా నువ్వు మాట్లాడుతున్నావు అని అనుకోరు లోపల. పైకి మాత్రం అందరూ కాఫీ డీలు ఇస్తారు అని కబుర్లు చెప్తారు, నవ్వులు చెప్తారు. చాలా చోట్ల అలా ఇంకా చెప్పలేను నేను. కొన్ని పర్సనల్గా వాడేసుకుని కొన్ని ప్లేసుల్ని అంత పర్సనల్ మేము ఎప్పుడు రాలేదే. పని ఉంటే తప్పితే ఎప్పుడైనా నన్ను అసలు ఎక్కడైనా చూసుంటారు. ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఆ టైం ఆ డిసిప్లిన్ అవైలబిలిటీ ఉన్నారు. మేము మాట్లాడితే ఫోన్లు తీస్తాం, ఫోన్లు తీస్తాం, నేను తీస్తాను రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్. నీ వల్ల ఏం సాల్వ్ అయింది? ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అక్కడ మంచి ఉంటారు. నేను మంచి చెడు అన్ని చోట్ల ఉండొచ్చు, అక్కడ మంచి వ్యక్తులు ఉన్నారు. నేను వాళ్ళని ఉద్దేశించి అంటున్నా. కేవలం కబుర్లు చెప్పేసి చాలా నేను కాబట్టి అంటున్న వాళ్ళ గురించి చాలా హర్టింగ్. వాళ్ళు మాట్లాడిపోతే నేను తప్పు చేసిన వాడిని అవుతానేమో అని మాట్లాడుతున్నాను. అందుకంటే దయచేసి చిన్న నిర్మాతలు ఏంటి, నేను చిన్న నిర్మాతను కాదు, మధ్యతరగతి నిర్మాత. అంతకంటే ఘోరం అది. మధ్యతరగతి కుటుంబాలు పడే పాటలు అంటారే అటు మీరు చిన్న నిర్మాత ఏంటి సార్ అంటాడు. అయ్యో మహానుభావుడు ఆ బాలకృష్ణ గారు నాకు 4 సినిమాలు చేయటం వల్ల నేను పెద్ద నిర్మాతలు తీస్తాను. నేను అయితే శ్రీకాంత్తో 2 సినిమాలు చేశాను, సమంత గారితో చేశాను, నానితో చేశాను, సుధీర్ బాబు గారితో చేశాను, మొన్న దీంతో చేశాను. ఇది చిన్న సినిమానేగా మరి. అన్నీ నేను చేయబోయేది కూడా అట్టండి. నేను ఓకే మనకి తగ్గట్టుగా నా ఓపిక తగ్గట్టుగా చేద్దామని అనుకున్నాను. సో నా పర్సనల్ పక్కన పెడితే ఇంతమందికి మేము ఏం మాట్లాడాలన్నా వీళ్ళకి చూడగలిగే యాక్సెస్ ఎందుకు వస్తుంది? ఆ రిలేషన్షిప్. ఎందుకని మనం అందరం ఒకటి. నిజంగానే పాపం చిన్న నిర్మాతలను వాళ్ళని కొంచెం గైడ్ చేద్దాం. అదే రైతే వెళ్ళిపోతున్నారే పాపం మన పడ్డం చాలదా అని అనిపించి మాకు కూడా చెప్పాలనిపిస్తుంది. దానికంటూ కౌన్సిలింగ్లు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. అది కొన్ని నేను ఎవరిని పర్సనల్ కాదని, కానీ ఒక్క మనిషి నాకు చాలా హర్టింగ్ అనిపించి వాళ్ళు నేను బయటపడ్డాను. ఎందుకంటే నువ్వు ఎన్ని సినిమాలు తీసావు? కనీసం 3. అంటే ఆ నిర్మాతలు పడే కష్టాల గురించి మాకు మాత్రమే తెలుసు అంటున్నారు కదా. నువ్వు తీసి కష్టపడ్డావు పని పడ్డది మేము ఎవరికి ఆన్సర్ చేయాలి? ఎస్ మళ్ళీ చేద్దాం, మళ్ళీ పడదాం, మళ్ళీ కష్టపడలే ఎన్నిసార్లు పడ్డాం లేద్దాం, అలా ఉండాలి. ఆ నిర్మాతలు వచ్చే వాళ్ళకు కూడా మేము అదే చెప్తున్నాం. ఇంతమంది పెద్దవాళ్ళు వీళ్ళందరూ సపోర్ట్ చేసి చాలా బాగా ఏదో చెయ్యాలి ఈ తప్ప డెఫినెట్గా బాగా చేద్దాం అన్నారు. ఎందుకంటే ఒక చోట రిప్రజెంట్ చేయాలంటే దానికి ఒక డెఫినెట్గా ఉండాలి. అలా అని చెప్పి ఇప్పుడు నేను ప్రతిసారికి నేను ఎక్కడెక్కడ ఎవరెవరు వెళ్ళాలో అక్కడే వాళ్ళే వెళ్ళాలి. అదే పని జరుగుతుంది. మనం వాళ్ళ మంచితనాన్ని వాళ్ళు ఉన్న ఆ ప్రిన్సిపల్స్ని వాటిని మనం ఫాలో అయితే చాలు. మహానుభావులు ఇక్కడ మేము డివిఎస్ రాజు గారు, దుక్కుపాటి మసూదన్ రావు గారు, ఎటువంటి వాళ్ళు ఇక్కడ దీన్ని పాలించిన ఇండస్ట్రీ. వీళ్ళందరూ ప్రెసిడెంట్ గారిలో వచ్చారు. ఇందా చలసాని గోపి గారు, మా దామోదర్ ప్రసాద్ గారు, రంజిత్ కుమార్ గారు, మేమందరం వాళ్ళు షూటింగ్లకు వెళ్తుండేవాళ్ళు. అలాంటి మహానుభావులు సెక్రటరీగా చేసినవాడు. అంటే ఎంతంత పెద్దవాళ్ళ గురించి తలుచుకుంటేనే మాకు పులకిస్తుంది. చాలా అల్లరితనంగా కాకుండా ఇది అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోండి. రియాలిటీలోకి రండి.
చిన్న నిర్మాతల సపోర్ట్ ఎక్కువ చేయాలని దీనికోసం ఇంత డిస్కషన్స్. పెద్ద నిర్మాతలకి ఏం ప్రాబ్లం లేదు. ఎల్లుండి ఎలక్షన్స్ అయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు ఉన్నాయి, ఎవరి హీరోలు వాళ్ళు ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి సుఖాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఏదో చేయాలి, ఈ తప్ప పట్టుపట్టాలని చేశారు. ఇవన్నీ ఒక నిర్మాతగా నేను చూస్తున్న వ్యక్తిగా, అంటే ఇక్కడ నేను ఎవరిని సపోర్ట్ చేయడం అలా మాట్లాడలేదు సార్, మళ్ళీ వన్ సైడెడ్గా కాదు, నేను చూసిన వ్యక్తిగా ఓహో ఇక్కడ మంచి అట్లా జరగాలి, ఇండస్ట్రీకి అది మంచి జరుగుతుంది, ఆ మంచి జరుగుతుంది అనుకుని నేను ఇవాళ మాట్లాడుతున్నానండి. తప్పకుండా అందరూ చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు కాదు, అందరూ మనందరం ఒకటే కుటుంబం, అందరూ 100% ఈ ప్రోగ్రెసివ్ ప్యానల్ చేయండి. దీనివల్ల మీకు 100% మంచి జరుగుతుందని భావిస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.